అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసవి నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1343వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నాము. ప్రముఖులైన వైద్యులు ప్రతి వారం రావడం, వారి రంగాలకు చెందిన విషయాల్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అంటే మామూలుగా హార్మోన్స్, శరీరంలో మనగా రకరకాల హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి. వాటితోనే మనంతా మొత్తం అవుతుంది, మెయింటైన్ అవుతుంది బాడీ అంటాను. ఆమె ఈజ్ వాలంటరీ వెయిట్ లాస్ డిఫికల్ట్. మనకి చాలామంది చూస్తున్న రోజుల్లో ఎంతమందికో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. అలాగే పెద్దవాళ్ళల్లో కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఒబేసిటీ ఉన్న వాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువైపోతున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఏమంటే మాకు థైరాయిడ్ అండి, అందుకని వచ్చిందండి అంటారు. కొంతమంది ఏం తిట్టలేదండి, ఇంత వచ్చేసింది అంటారు. ఇది కామన్. ఇది మరి వచ్చే సరే తల ధరవలసి కాంప్లికేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, రకరకాలైన కాంబినేషన్స్ ఉన్నాయి. అంచేత ఆ ఒబేసిటీని అంటే శరీరంలో ఎక్కువ కొవ్వు చేరి స్థూలకాయం వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా తగ్గించుకోవాలి, స్వచ్ఛందంగా ఎలా తగ్గించుకోవడం కాదు, తగ్గించాలి మెయింటైన్ చేసుకోగలగాలి. ఏ రకంగా తగ్గించుకోవడం. అచేత ఈ రోజున డాక్టర్ వై అమూల్య గారు మనకి ఈ వివరాలన్నీ ఎందుకు వస్తుంది, ఒంటికి ఎందుకు స్థూలకాయం వస్తుంది, దాన్ని ఏ రకంగా కంట్రోల్ పెరగకుండా చేయాలి, వస్తే ఏం చేయాలి, తగ్గించుకోవడమే కాదు, తగ్గించుతారు అలా మెయింటైన్ చేసుకోవడం ఎలాగా, చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో అందరిలో ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అందరి గురించి ఆమె చాలా వివరంగా చెప్తారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. మీరు చక్కగా మీకు ఎలాగైనా డాక్టర్ గారు మాట్లాడిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు పోస్ట్ చేయండి. డాక్టర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత మీకు చెప్పిస్తారు. అలాగే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఒబేసిటీ, స్థూలకాయం రావడం అనేది దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంత ఇంపార్టెంట్ టాపిక్ని ఇప్పుడు డాక్టర్ వై అమూల్య గారు డీల్ చేయబోతున్నారు. మీరు శ్రద్ధగా వినండి. అలాగే ఈ కార్యక్రమం 2-3 రోజుల్లో మరి సమరం హెల్త్ ఛానల్ ఉంది. మనకు యూట్యూబ్ ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో హెల్త్ ఛానల్ సమరం హెల్త్ ఛానల్, ఆ ఛానల్లో కూడా వస్తుంది. మీరు మాత్రం ఇవాళ పెద్ద శ్రద్ధగా వినండి. ఆయన ప్రశ్నలు పంపించి పోస్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆయన అడిగితే డాక్టర్ గారు తర్వాత సమాధానం చెబుతారు. నా ఓవర్ టు డాక్టర్ వై అమూల్య. షీ ఈజ్ ఎండోక్రైనాలజిస్ట్. ఆమె ఇప్పుడు ఈ స్వచ్ఛందంగా బరువు తగ్గడం కష్టమా, ఎలాగా అనే విషయం గురించి మాట్లాడతారు. అంత విరాల్సిందిగా కోరుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు డాక్టర్ అమూల్య. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అమూల్య అలిమంచి. నేను ఒక ఎండోక్రైనాలజిస్ట్ని. నేను ఆరిజిన్ ఎండోక్రైన్ సెంటర్ అనే హాస్పిటల్లో పనిచేస్తున్నాను విజయవాడలో. ఇవాళ ఈ వాసవ్య హెల్త్ ఛానల్ వారి ప్రోగ్రామ్కి రావడం, డాక్టర్ సమరం గారితో ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇప్పుడు నేను ఒబెసిటీ అనే మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలి, స్వచ్ఛంగా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడతాను. ఒబెసిటీ అంటే మామూలుగా మనం చూస్తూనే ఉంటాం. మన చుట్టుపక్కలే చాలామందికి ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, మన పక్కింట్లో ఉంటుంది, మన స్కూల్స్కి వెళ్తే స్కూల్స్లో చూస్తున్నాం, ఆఫీసెస్లో చూస్తున్నాం. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఒబెసిటీ బారిన పడే ఛాన్స్ ఉంది ఈ కాలంలో. ఒబెసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉండొచ్చు, ఊబకాయం ఉండొచ్చు. మీరు మీ హైట్కి తగ్గ వెయిట్ కనుక కాకుండా కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. అదే బాగా ఎక్కువగా ఉంటే దాన్ని ఊబకాయం కానీ ఒబెసిటీ కానీ అంటాం. అసలు ఒబెసిటీ అంటే ఏంటి?
ఉట్టిగా వెయిట్ పెరగడమేనా ఒబెసిటీ అంటే చాలామంది చెప్తూ ఉంటారు, కొంచెం బరువు పెరిగి తక్కువ తిను సరిపోతుంది, లేదా ఎక్కువ నడువు సరిపోతుంది అంటారు. నిజంగా ఇంత ఈజీగా మనం గనక వెయిట్ తగ్గించుకోగలిగితే ఇంతమంది ఊబకాయం బారిన పడి దానివల్ల జబ్బులు వచ్చి ఇలా ఇబ్బంది పడుతూ ఉండరు. సో అసలు ఒబెసిటీ అంటే ఏంటో ముందుగా చూద్దాం మనం. ఒబెసిటీ అంటే కేవలం బరువు పెరగడమే కాదండి, ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అయ్యి మన బాడీలో కొన్ని ఫ్యాట్ సెల్స్ మాత్రమే ఉంటాయి. మనం జెనెటికల్గా మనకి సుమారు ఒక హైట్కి ఇన్ని ఫ్యాట్ సెల్స్ ఉండాలని ముందుగానే అది డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ ఫ్యాట్ సెల్స్ని మించి మన బాడీలో కనుక ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయితే అప్పుడు ఆ సెల్స్లో నుంచి బయటికి వచ్చి దాని నుంచి హార్మోన్స్ కానీ కెమికల్స్ కానీ రావడం జరుగుతుంది. ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అని ఒక ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీని వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బయట నుంచి అటాక్ చేస్తే మన బాడీ సెల్ఫ్ డిఫెన్స్కి మనకు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అలానే ఫ్యాట్ వల్ల కూడా మన బాడీ దాన్ని ఒక డిసీజ్ కింద పరిగణించి లేదా ఒక బ్యాక్టీరియా లాగా వైరస్ లాగా పరిగణించి బాడీ స్టార్ట్ చేస్తుంది ఫ్యాట్ మీద ఫైట్. దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, ఎన్ని రోజులు ఎక్కువగా అది కొనసాగుతూ ఉంటే దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల ఎప్పుడైతే మన హెల్త్ని ఇబ్బంది పెడుతుందో అప్పుడు దాన్ని ఒబెసిటీ అంటాం. దీనివల్ల మనకి లైఫ్ లాంగ్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వచ్చేసి మనకి ఒబెసిటీ వల్ల వచ్చేది డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే మనకి లైఫ్ స్పాన్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. మనకి చాలా 200 పైగా జబ్బులు రావచ్చు మనకి ఊబకాయం వల్ల. సో ఇప్పుడు దీన్ని ఒక డిసీజ్ కిందే పరిగణిస్తున్నాం. సో దాన్ని మనం అట్లా ట్రీట్ చేస్తేనే, లైఫ్ లాంగ్ ట్రీట్ చేస్తేనే దాని బారిన పడకుండా ఉంటాం. ఒకవేళ పడినా కూడా మనం వెనక్కి తీసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఒబెసిటీ వల్ల లేదా ఊబకాయం వల్ల ఇండియాలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం ఇండియాలో ఊబకాయం వల్ల ప్రతి ముగ్గురులో ఒకళ్ళకు ఊబకాయం ఉంది. ఊబకాయంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మొత్తం బాడీలో ఫ్యాట్ అన్ని చోట్ల చేరడం ఒక రకం అయితే, ఓన్లీ పొట్ట దగ్గర ఫ్యాట్ చేరడం ఇంకొక రకం. దాన్ని అబ్డామినల్ ఒబెసిటీ అంటాం. అబ్డామినల్ ఒబెసిటీ మాత్రమే 35 కోట్లు జనాభా ఉంది ఇండియాలో. జనరలైజ్డ్ ఒబెసిటీ అంటే అన్ని చోట్ల ఫ్యాట్ ఉండడం, ఉట్టి పొట్ట దగ్గరే కాకుండా దానికి సుమారు 25 కోట్ల మంది దాని బారిన పడ్డారు ఇండియాలో ప్రస్తుతానికి. సో ఇలా చూసుకుంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఏదో ఒక రకమైన ఒబెసిటీ ఉంటుంది మన చుట్టుపక్కల చూసుకుంటే. సో ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్లో చూసుకుంటే ఇండియాలో ఎక్కువ మంది ఈ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం వరల్డ్లో ఇండియా 3వ స్థానంలో ఉంది. ఈ ఒబెసిటీ అనేది కూడా క్రమేణా పెరుగుతూనే ఉంది. మనం కోవిడ్ ముందుకి కోవిడ్ తర్వాతకి చూస్తే కూడా రెండింతలు కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. కోవిడ్ 3 ఏళ్ళు ఉంటే దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఈ ఒబెసిటీ ఇంకొక 30 ఏళ్ళ దాకా పెరుగుతూనే ఉంటుంది. అప్పుడంతా మనకి అంతకుముందు అట్లీస్ట్ సందు చివరిన షాప్ కన్నా వెళ్ళి సరుకులు తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. బ్లింకిట్, స్విగ్గీ అని చెప్పి 5 నిమిషాల్లో సరుకులు ఇంటికి వచ్చేస్తున్నాయి. సో అంత చిన్న వాకింగ్ అనేది కూడా మనం అసలు చేయలేకపోతున్నాం. మనకు అలవాటు పోయింది. కేవలం ఇంట్లో కూర్చొని టీవీ చూడడం, సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడడం కూడా మానేశారు చాలామంది. అందుకని అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం వల్ల క్రమేణా ఈ ఒబెసిటీ అనేది పెరుగుతూనే ఉంది. 2035 ఇయర్ నాటికి ఇది ఇంకా ఎక్కువైపోయి ప్రతి 10 మందిలో 4 కనీసం ఒబెసిటీ గ్యారంటీగా ఉండేటట్టు మన సంఖ్యలు చెప్తున్నాయి. ఒకసారి పిల్లలతో చూసుకుందాం. పిల్లల్లో కూడా కోవిడ్ తర్వాత 2 పెరిగిపోయింది బాగా. అసలు వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోయింది. బయటకు వెళ్ళి ఆడుకోవడం అనేది అసలు కోవిడ్ తర్వాత పిల్లల్లో ఇప్పుడు మనం చూడట్లేదు. ఎంతసేపు ఇంట్లో కూర్చొని స్క్రీన్స్ చూడడం, గంటసేపు 2 గంటలు స్క్రీన్స్ చూడడం, పడుకునే ముందు స్క్రీన్స్ చూడడం, జంక్ ఫుడ్ తినడం, అవన్నీ అలవాట్లు అయిపోయి పిల్లల్లో ఒబెసిటీ బాగా పెరిగిపోయింది. నా దగ్గరికి చాలామంది పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోయి వాళ్ళకి ఇంకా ఇంతకుముందు డయాబెటీస్ అంటే 2 రకాలు ఉండేవండి, టైప్ 1, టైప్ 2. చిన్న పిల్లల్లో టైప్ 1, 30 ఏళ్ల వరకు టైప్ 1 చూసేవాళ్ళం, 30 ఏళ్ల తర్వాత టైప్ 2 చూసాం. చాలా ఈజీగా ఉండేది అప్పుడు మా పని కూడా. ఇప్పుడు ఏంటంటే 5 ఏళ్ల పిల్లలకు కూడా
ఊబకాయం పెరిగిపోయి ఊబకాయం వల్ల వచ్చే డయాబెటీస్ కూడా అలానే పెరిగిపోయింది. 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలకి కూడా మనం ఇప్పుడు మందులు వాడాల్సిన పరిస్థితికి వెళ్తున్నాం షుగర్ తగ్గించుకోవడానికి. ఇంతకుముందు అది టైప్ 1, అది జన్యులోపం వల్ల, దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు ఊబకాయం వల్ల వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా ప్రివెంట్ చేయగలుగుతాం. మనకి పిల్లలు ఎప్పుడైతే బొద్దుగా అవడం స్టార్ట్ చేశారో, కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారో, అప్పుడే మనం కనుక గమనించుకొని వాళ్ళకి కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసి, జంక్ ఫుడ్ తీసేసి, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోనివ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తే అప్పుడే మనం దాన్ని ఆపగలుగుతాం. అది ఒక్కసారి డయాబెటీస్కి వెళ్ళాక వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఆ రిస్క్ ఉంటూనే ఉంటుంది. దానివల్ల వచ్చే చేంజెస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటాయి. సో దాన్ని ముందే మనం పసిగట్టడం చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. ఇప్పుడు పిల్లల్లో చూసుకుంటే 5 నుంచి 18 సంవత్సరాలలో ఈ 2020 నాటికి 175 మిలియన్ ఉంటే అది క్రమేణా పెరిగి 2030 నాటికి ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఇప్పుడు 2030 సంవత్సరానికి 310 మిలియన్ మంది పిల్లలకి వరల్డ్లో ఒబెసిటీ బారిన పడతారు. ఊరికనే ఒబెసిటీ బారిన పడితే అక్కడతో ఆగదు. దానివల్ల ఈ 200 పైగా జబ్బుల బారిన కూడా పిల్లలు పడుతూ ఉంటారు. ఏంటి 5 ఏళ్ల వయసు నుంచే. సో ఇది ఓన్లీ వాళ్ళొక్కళ్ళే ఎఫెక్ట్ అవుతారా అంటే కాదండి. పిల్లలంటే మన ఫ్యూచర్. ఇప్పుడు వాళ్ళ ఎఫెక్ట్ అయితే మన ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా ఫ్యూచర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఒబెసిటీ వల్ల మనకి గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ పడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆఫీస్లో సగం మంది ఒబెసిటీ బారిన పడితే వాళ్ళ వల్ల వచ్చే జబ్బులు, వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఆఫీస్లో వాళ్ళు 100% ఇవ్వలేరు, 50% 60% ఇస్తారు. సో దానివల్ల ఓవరాల్గా ఆఫీస్లో ఉండే వేరే వాళ్ళ మీద కూడా ఎకనామిక్ బర్డెన్ పడుతుంది. అట్లా ఇండియాలో దాని ఎకనామిక్ బర్డెన్ వల్ల చూసుకుంటే వరల్డ్లో అది కూడా మనం 3వ స్థానంలోనే ఉన్నాం ఒబెసిటీ వల్ల మనం ఎఫెక్ట్ అవుతూ. ఆబ్వియస్గా ఇది మనకు క్రమేణా పెరిగే కొద్దీ ఎకనామిక్ బర్డెన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ మన ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మన జనాభా వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం మన బాడీకి ఏం ఎఫెక్ట్ అవుతుందో చూసుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే బాడీలో 200 పైగా డిసీజెస్ రావచ్చు. కాబట్టి మనకి హెల్త్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ ఊబకాయం ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs అబవ్, 120, 150, 160 ఇట్లా ఉన్నవాళ్ళు నడక కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కనీసం బెడ్ నుంచి లేచి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలా చూసుకుంటే మనకి లైఫ్ స్పాన్ కూడా చాలా తగ్గిపోతుంది. 80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళం 60 ఏళ్ళకే ఏదో ఒక జబ్బులు వచ్చి బెడ్ రిడెన్ అయిపోవడం, ఇట్లాంటివి ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాంతోపాటు సైకలాజికల్గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతాం. మనకి ఎప్పుడైతే బరువు పెరుగుతాం, ఎస్పెషల్లీ లేడీస్ చాలా సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ అంతా మారిపోతుంది. వాళ్ళు కనీసం ఫోటోలు దిగడానికి కూడా ఇష్టపడరు. చాలామంది మా దగ్గరకు వస్తూ ఉంటారు, ఇంతకుముందు ఫోటో చూపించామా అంటే అసలు మేము ఫోటోలు దిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి అని చెప్తాను. మాకు ఇష్టం లేదు ఫోటోలు దిగడం, ఎందుకంటే మేము నచ్చం. సో అలాంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళల్లో ఉన్న సత్తా కూడా బయటికి రాదు. అసలు బయటికి వెళ్తే ఏమనుకుంటారు, మమ్మల్ని చూసి హేళన చేస్తారు, బయటికి వెళ్ళి ఎందుకు ఇంత లావు ఉన్నావు అని అంటారు అందరూ అని బయటికి వెళ్ళడం కూడా మానేస్తారు. చాలామంది ఫంక్షన్లకు వెళ్ళరు, ఎవరితోనూ మాట్లాడరు, ఒక్కళ్ళగే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా బయటకి అసలు ఎవరిని కలవకుండా ఒక్కళ్ళే ఉండి ఐసోలేట్ అయిపోతూ ఉంటారు చాలామంది. దాని తర్వాత ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ కనుక బాగా బరువు ఎక్కువ ఉండడం, ముందుగానే ప్రెగ్నెన్సీ కూడా చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ వల్ల దాని తర్వాత ఫ్యూచర్ 3 జనరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక సరిగ్గా పోషకాహారం తీసుకోకపోతే, వాళ్ళకి ఎనీమియా ఉంటే వాళ్ళ బిడ్డకే కాదు ఆ బిడ్డకు పుట్టే బిడ్డ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలానే వాళ్ళకు ఊబకాయం ఉన్నా కూడా బిడ్డకి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బిడ్డకి ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ బిడ్డకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఒకవేళ ఊబకాయం ఉన్నా కూడా, ఓవర్ వెయిట్ ఉన్నా కూడా ముందుగానే గమనించుకొని వాళ్ళు గనక ముందే వెయిట్ రెడ్యూస్ అయ్యి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. లేదు ఊబకాయం ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ అయితే అప్పుడు కొంచెం రిస్క్ ఎక్కువ కూడా ఉంటుంది. బిడ్డకి మధ్యలో ఏదో ఒక జన్యులోపం రావడము, వాళ్ళు 7వ నెలలో 8వ నెలలో పుట్టడం, ఇట్లాంటివి రిస్క్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఊబకాయం వల్ల మన బాడీలో ఏం ఎఫెక్ట్ అవుతాయో చూసుకుందాం. ఇప్పుడు చూసుకుంటే 229కి పైగా
మనకి జబ్బులు రావచ్చు. మన హెడ్ నుంచి టో వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నిట్లోనూ ఊబకాయం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు తల నుంచి చూసుకుంటూ ఊబకాయం ఉన్న వాళ్ళకి స్ట్రోక్స్ ఎక్కువగా రావచ్చు, మైగ్రేన్స్ ఎక్కువగా రావచ్చు, వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువగా రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ రావచ్చు, హార్ట్ అటాక్స్ ఎక్కువ రావచ్చు, ఫ్యాటీ లివర్ రావచ్చు, లివర్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి, లివర్ క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తుంది ఊబకాయం ఉన్న వాళ్ళల్లో. అనేక రకమైన క్యాన్సర్లు ఊబకాయం ఉన్నోళ్ళు స్పెషల్గా ఎక్కువగా వస్తాయి. దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్, యూటరైన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంకా మోకాళ్ళ నొప్పులు రావడం, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం, ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడు చూస్తుంటే ప్రతి 10 కపుల్స్లో 4 ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. ఊబకాయం ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి వెయిట్ పెరిగే కొద్దీ మన బిఎంఐ అంటే మన హైట్కి తగ్గ వెయిట్ ఉంటున్నామా లేదా అని చెప్పే సంఖ్య. అది పెరిగే కొద్దీ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతూ ఉంది. ఒకవేళ మన బిఎంఐ 24 ఉంటే మనం 80 years బతకాలైతే మన బిఎంఐ 30కి వెళ్ళేసరికి అది క్రమేణా తగ్గుతూనే ఉంటుంది. ఒకవేళ మన బిఎంఐ 40 నుంచి 50 ఉంటే, అంటే 120 నుంచి 150 kgs ఉంటే మనం 70 ఏళ్ళకు కూడా వెళ్ళలేం. 50% మంది 70 ఏళ్ళ వరకు వెళ్తారు. సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ అనేది అనేక కారణాల వల్ల అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది డైట్ చేస్తున్నారు, డైట్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్తున్నారు లేదా వాకింగ్ చేస్తున్నారు, కొంతమంది కీటో డైట్ అంటున్నారు, కొంతమంది వాటర్ డైట్ అంటున్నారు. చాలామంది వెయిట్ లాస్ అయ్యి కూడా వస్తున్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మేము 10 రోజుల్లో 10 kgs తగ్గిపోయాం, కానీ అది ఆపేసిన వెంటనే మేము 15 kgs పెరిగామండి అని చెప్తున్నారు. అసలు అది ఎందుకు అవుతుందో చూద్దాం. 10 రోజుల్లో 10 kgs అసలు ముందు తగ్గచ్చా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. వారానికి వచ్చేసి కేజీ నుంచి 1.5 kgs వరకు మ్యాక్సిమం. అది ఇంకా అంతకంటే ఎక్కువ తగ్గితే మన బాడీలో న్యూట్రిషన్ సరిగ్గా సరిపోదు, మనకి అదర్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. గాల్ స్టోన్స్ రావడం, రీనల్ స్టోన్స్ రావడం, మనకి హెయిర్ ఫాల్ అవ్వడం, బాగా నీరసం పడిపోవడం, ఇట్లాంటివన్నీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఎలాగా వెయిట్ లాస్ అయినా కూడా పర్లేదు, బట్ అది కొంచెం స్లోగా అయ్యేటట్టు చూసుకోండి. స్లోగా వెయిట్ లాస్ అయితేనే అది మనకి ఎక్కువ రోజులు ఉంటుంది, మళ్ళీ ఫాస్ట్గా వెయిట్ రీగెయిన్ అవ్వకుండా ఉంటాం. మహా అయితే వారానికి 1 kg నుండి 1.5 kgs వరకు తగ్గచ్చు. అంతకంటే ఎక్కువ చేసినా కూడా వేస్ట్. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తగ్గినా కూడా అది సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ కీటో డైట్ తీసుకున్నా దాన్ని లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ అంటారు. దానిలో వెయిట్ లాస్ ఉంటుంది, బట్ అది ఓన్లీ షార్ట్ టర్మ్కే. ఇట్లా ఏమైనా 10 రోజుల్లో తగ్గే వాళ్ళకి మాత్రమే. 3 నెలల కంటే ఎక్కువ కీటో డైట్ సస్టైన్ చేయడం చాలా కష్టం. సో అట్లాంటి డైట్స్, వాటర్ డైట్ ఏవైనా ఉంటే అది మహా అయితే ఓన్లీ షార్ట్ టర్మ్ వెయిట్ లాస్కి పనికొస్తే తప్పితే లాంగ్ టర్మ్ వెయిట్ లాస్కి, వెయిట్ మెయింటైన్ అవ్వడానికి అస్సలు సరిపోదు. సో అట్లాంటివి ఏమైనా చేస్తున్నా కూడా వెంటనే ఆపేసేయండి. ఒకవేళ వెయిట్ లాస్ అయ్యారు, మీరు క్యాలరీస్ తగ్గించారు, మీరు జిమ్ చేశారు, ఇది చాలామందికి వర్కౌట్ అవుతుంది. కాకపోతే అలా చేసినా కూడా మనం ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాం అనేది ఇప్పుడు చెప్తాం. ఇక్కడ మనం వెయిట్ లాస్ అవ్వడానికి బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? క్యాలరీస్ తగ్గించడం అంటే తక్కువ తినడం, ఎక్కువగా నడవడం లేదా జిమ్ చేయడం, వేరే ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం. అది మనం చేస్తున్నాం వెయిట్ లాస్ అవ్వడానికి. కానీ మనం వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాం? మన బాడీ ఎప్పుడైనా కూడా ఒక డిజైన్ అనేది ఉంటుంది. మన బాడీ డిజైన్ చేసింది ఏంటి? మన పూర్వీకులు అంతకుముందు వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండేది కాదు, చాలా ఎతుక్కునేవాళ్ళు ఫుడ్ కోసం. సో మన బాడీ అలా అడాప్ట్ అయిపోయింది. మన బాడీకి ఏంటంటే ఒకవేళ ఫుడ్ తీసుకుంటే దాన్ని స్టోర్ చేసుకోవడం అనేది అలవాటు. ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు మనం డైట్స్ చేసాం, లో క్యాలరీ డైట్స్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమైంది? క్యాలరీస్ తక్కువ తీసుకుంటాం. సో అప్పుడు మన బాడీ ఏమనుకుంటుంది? ఓహో, వీళ్ళకి ఫుడ్ దొరకట్లేదు, వీళ్ళు ఏదో సోమాలియా లాంటి ప్లేస్లోనో ఎక్కడో డెజర్ట్లో ఉన్నారు, వీళ్ళకి ఫుడ్ దొరకట్లేదు, సో నేను వీళ్ళకి హెల్ప్ చేయాలంటే ఏం చేయాలి? వెయిట్ లాస్ అయినప్పుడు, మన బాడీకి క్యాలరీస్ లేనప్పుడు మన మెటబాలిజం, అంటే ఇప్పుడు మనం కూర్చున్నా కూడా మన బాడీ ఒక సైకిల్ లాగా వెళ్తూనే ఉంటుంది, దాన్ని మెటబాలిజం అంటాం. ఇప్పుడు మనం ఆహారం తిన్నా దానికి కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి, ఇప్పుడు మనం ఊపిరి తీసుకున్నా దానికి కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి, ఇప్పుడు మనం నడిచినా మాట్లాడినా దానికి క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో
అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం దాని అంతా మెటబాలిజం అంటాం. సో అప్పుడు మనం వెయిట్ లాస్ అయినప్పుడు మన మెటబాలిజం కూడా తగ్గిపోతుంది. రోజు మన మెటబాలిజం 1800 క్యాలరీస్ ఉంటే ఒకవేళ వెయిట్ లాస్ అయినప్పుడు అది 1400 క్యాలరీస్కో 1200 క్యాలరీస్కో రావచ్చు. ఎంత వెయిట్ లాస్ అయ్యాము, ఎంత స్పీడ్గా వెయిట్ లాస్ అయ్యామనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. సో అప్పుడు మనకి బాడీ ఏం చేస్తుంది, మనకు ప్రొటెక్టివ్గా సో మెటబాలిజం తగ్గించేస్తుంది. మనకి ఆకలి ఎక్కువ వేసే హార్మోన్స్ని పెంచుద్ది, ఎందుకంటే మనం అప్పుడు ఎక్కువ తింటాం కాబట్టి. ప్లస్ మనకి ఒకసారి తిన్న తర్వాత మనకి బాడీలో హార్మోన్స్ ఉంటాయి, గ్రెలిన్ అని, లెప్టిన్ అని, ఇట్లాంటివన్నీ. సో మనం తిన్న తర్వాత మనకు ఫుల్ అయిన ఫీలింగ్ రావడానికి కూడా ఒక హార్మోన్ కారణం. అది పొట్టలో నుంచి స్టార్ట్ అయ్యి బ్రెయిన్లోకి సిగ్నల్ వెళ్తుంది, ఇంకా చాలు, ఇంకా తినక్కర్లేదు అనేది. అట్లాంటి హార్మోన్స్, ఫుల్నెస్ హార్మోన్స్ కూడా తగ్గిస్తుంది. సో మన బాడీ ఏం చేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎక్కడ ఫుడ్ కనిపిస్తే అప్పుడు తినాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది బాడీ. సో ఇలా మనం వెయిట్ లాస్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మన బాడీ దాన్ని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం దీనిలోంచి బయటపడగలుగుతామో అప్పుడే మనం ఆ వెయిట్ లాస్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. లేదు మనం ఈ లూప్లో పడిపోయాం, మన బాడీ మనకు చేసే ట్రాప్లో మనం పడిపోతే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం. సో ఈ మెటబాలిక్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో మనం వెయిట్ లాస్ అయినప్పుడు వీటి వల్లే 90% మనం వెయిట్ గెయిన్ అవుతాం. మనం పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతాం. మనకి కావాల్సిన వెయిట్ ఒక 10 కేజీలు తగ్గాలనుకున్నాం, ఒక 10 కేజీలు తగ్గాక మనమేమి అప్పటి నుంచి మనమేమి అన్నీ మానేస్తాం. మనకు కావాల్సిన డైట్ తింటాం, మనం చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీస్ చేయం, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాం. ఇవన్నీ మనం కూడా చేస్తాం మనం మన టార్గెట్ వెయిట్ రీచ్ అయ్యాక. సో అలాంటప్పుడు ఏంటంటే ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడానికి మనం మనల్నే ప్రమోట్ చేస్తున్నట్టు బాడీతో పాటు. సో ఇవన్నీ ఏంటంటే చాలా అధ్యయనాలు జరిగినాయి. ఈ వెయిట్ లాస్ ఒకవేళ స్టార్ట్ చేశాక అది మెయింటైన్ చేయడం వెయిట్ అనేది ఎంత డిఫికల్ట్. ఓన్లీ మనం మెడిసిన్స్ కాకుండా ఓన్లీ డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఇవితో చేస్తున్నప్పుడు అది ఎంత కష్టం అనేది కొన్ని అధ్యయనాలు జరిగినాయి. అన్నీ ఏం చెప్తున్నాయంటే ఆల్మోస్ట్ మనం ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేసామో లేదా డైట్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం దాని నుంచి వెయిట్ తగ్గుతాం. ఏదో ఒక డైట్, స్పెసిఫిక్గా ఒక డైట్ అని ఏం చెప్పట్లేదు, అది ఆపేసినాక అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ స్టార్ట్ చేయకముందున్న వెయిట్కి లేదు దానికంటే ఎక్కువ వెయిట్కే వెళ్ళిపోయారు. దీన్ని ఆపడానికి కూడా మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 ఫిగర్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో ఒబెసిటీతో ఉన్నది, ఒకటేమో సన్నగా ఉన్న ఫిగర్. ఇదేంటి, ఇది మన వెయిట్ లాస్కు ముందు చూస్తున్న ఫిగర్ అనమాట. వెయిట్ లాస్ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హంగర్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ వెయిట్ లాస్ అయ్యాక ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్కి కావాలని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి బాడీలో, అది కూడా హార్మోన్స్ వల్లే. సో మనం వెయిట్ లాస్ అయ్యాక అంతకుముందు మనం తినలేని ఫుడ్స్ కూడా ఇప్పుడు మనకు కొత్తగా క్రేవింగ్స్ వస్తాయి. చాలామంది చెప్తూ ఉంటారు అంతకుముందు చాక్లెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళకి. ఒకసారి వెయిట్ లాస్ కానీ ఏదైనా డైట్స్ చేశాక వాళ్ళకి ఫుడ్ టేస్ట్లు కూడా మారిపోతాయి, ప్రిఫరెన్సెస్ కూడా మారిపోయి ఎక్కువ క్యాలరీ ఫుడ్స్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అట్లాంటి ఫుడ్స్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోద్ది, మెటబాలిజం కూడా తగ్గిపోద్ది. ప్లస్ మన బాడీలో ఉన్న కార్టిజాల్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అనేది కూడా పెరగడం వల్ల పొట్ట దగ్గర ఎక్కువగా ఫ్యాట్ చేరడం, నెక్స్ట్ టైం వెయిట్ లాస్ అవ్వడానికి మరింత కష్టంగా తయారవుతుంది బాడీ. సో ఇక్కడున్న హార్మోన్స్ అన్నీ తగ్గి పెరగడం వల్ల మన బాడీ ఒక ఫైటింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. మన బాడీ మనల్నే ఫైట్ చేస్తుంది, నువ్వు ఎందుకు వెయిట్ తగ్గుతున్నావు, బాడీకి వెయిట్ కావాలి, అందుకని నేను తగ్గనివ్వనని బాడీ మనల్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, మన బాడీయే మనల్ని బిట్రే చేసింది అని మనం హోప్ లూజ్ అవుతూ ఉంటాం. ఇంకా మళ్ళీ నేను డైట్ చేసినా ఏం లాభం, మళ్ళీ నేను పెరిగిపోతాను, నేను ఆపేసాక పెరిగిపోతాను అని చాలామంది ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా బాడీ సహకరించట్లేదు, నేనేం చేసినా నా బాడీ తగ్గి మళ్ళీ పెరిగిపోతుంది అనే దాంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ లాస్ ఇందాక చెప్పుకున్నట్టు వెయిట్ లాస్ ఎంత స్లోగా, ఎంత లాంగ్గా జరిగితే అంత బెటర్గా ఉంటుంది. 1/2 కేజీ తగ్గినా పర్లేదు, కానీ మనం ఆ 1/2 కేజీ తగ్గడానికి ఏవైతే చేసామో
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జంక్ ఫుడ్ ఆపేశారు, ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి చెప్తున్నా. ఇప్పుడు మనం రోజుకి ఒక 1600 క్యాలరీస్ తింటున్నాము అనుకుంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే దాని నుంచి ఒక 400 క్యాలరీస్ తగ్గించి తినండి, 1200 క్యాలరీస్ తినండి. మరీ ఫాస్టింగ్ లాంటివి అట్లా ఏం చేయొద్దు. దానిలో ఇప్పుడు మీరు తింటున్న దానిలో రైస్ ఒక 30%, మధ్యాహ్నం నైట్ ఒక 30% తగ్గించండి. కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోండి తినే దాంట్లో. 1200 క్యాలరీస్ తిని కొంచెం మీరు చేసే మూమెంట్కి ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2000 స్టెప్స్ చేస్తుంటే దాన్ని 4000, 5000 స్టెప్స్ చేయండి. కానీ అది సస్టైన్డ్గా చేయండి, రోజు చేయండి. ఒకరోజు చేసి వారానికి ఒకరోజు చేసి రిజల్ట్స్ చూడడం అంటే చాలా కష్టం. రోజు చేయండి, స్లోగా ఉన్నా పర్లేదు, అది ఎక్కువ రోజులు అది నిలుస్తుంది. కానీ మీరు మెయింటైన్ చేయడానికి కూడా, మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఏవైతే పద్ధతులు ఫాలో అయ్యారో అదే పద్ధతులు వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా ఫాలో అవ్వాలి. మన బ్రెయిన్లో కూడా థర్మోస్టాట్, ఇప్పుడు ఏసీలో థర్మోస్టాట్ ఎట్లయితే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుందో, మన బాడీలో కూడా ఒబిసోస్టాట్ అనేది ఒకటి ఉంటుంది. అది మన వెయిట్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీలో నా ఒబిసోస్టాట్ 60 kgs అయితే నేను అటు ఇటుగా ఆ వెయిట్లోనే ఉంటాను. నేను తగ్గినా ఆ వెయిట్కి వస్తాను, ఒకవేళ నేను పెరిగినా ఆ వెయిట్కే వస్తాను. ఆ 60 kgs అనే దాన్ని నేను మార్చుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది. అది సేమ్ అదే ప్రిన్సిపల్ మీకు కూడా అప్లై అవుతుంది. మీ వెయిట్ కనుక 70 kgs 80 kgs ఉంటే మీరు ఏం చేసినా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైం. దాన్ని బ్యారియర్ని మీరు బ్రేక్ చేయాలంటే మినిమం ఒక 6 months మీరు మీ కొత్త వెయిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 kgs నుంచి 70 kgsకి వచ్చారు. మీరు ఆ వెయిట్ మళ్ళీ పెరగకుండా ఉండాలంటే మీరు 70 kgsలోనే ఒక 6 months మినిమం అక్కడే మెయింటైన్ చేయాలి. ఎలా మీరైతే వెయిట్ తగ్గడానికి మీరు ఏవైతే ఉపయోగించారో, జిమ్కి వెళ్ళడం కానీ, మీరు డైట్ ఫాలో అవడం కానీ ఏవైతే చేశారో అవి అదే వెయిట్లో ఇంకొక 6 months చేస్తే, అది ఆపేసాక కూడా మీరు మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఆపేసాకంటే మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు బిర్యానీలు తినడం, స్వీట్స్ తినడం అట్లా చేయకూడదు. హెల్తీగా తినాలి, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు వెయిట్ మెయింటైన్ అవుతుంది. లేదు మేము చేసేసాం, మేము తగ్గాం కదా అని మళ్ళీ ఫంక్షన్లకి వెళ్ళి అన్నీ తినేస్తే మళ్ళీ మీరు స్లోగా వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వెయిట్ గెయిన్ అనేది ఓన్లీ ఫుడ్ ద్వారానే వస్తుందా, ఇంకా వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయని కూడా చూసుకుందాం. వెయిట్ ఒక్క ఫుడ్ ద్వారానే వస్తే చాలామంది ఆడవాళ్ళు ఇండియాలో ఎస్పెషల్లీ అసలు ఏమి తినం, మేమేమి తినమండి అయినా కానీ వెయిట్ గెయిన్ అవుతున్నాం అని అంటారు. వాళ్ళు పాప నిజంగానే రోజుకి ఒక 1200 క్యాలరీస్ కూడా తినరు. చాలామంది ఒంటిపూట భోజనం చేస్తారు, నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు, చాలామంది అలానే చేస్తుంటారు. కానీ ఇంకా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు, వెయిట్ లాస్ అవ్వరు వాళ్ళు ఎంత ట్రై చేసినా. సో అదెందుకో చూద్దాం. వెయిట్ గెయిన్ అవ్వడానికి లేదా ఒబెసిటీ బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. మన జెనెటిక్స్లో కూడా ఉండొచ్చు. చాలా జీన్స్ మనం చూసుకోం. చాలామందిలో ఫ్యామిలీస్లో ఒబెసిటీ రన్ అవుతూ ఉంటుంది, అది కూడా ఎవరికి తెలియదు. ప్లస్ ఒకవేళ మనకు ఒక ఫాల్టీ జీన్ ఉంది మనకి వెయిట్ గెయిన్ అవ్వడానికి, అలాంటప్పుడు మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా మన ఎన్విరాన్మెంట్ వల్ల కూడా చాలా డిపెండ్ అవుతుంది. ఒకవేళ మనకి ఫాల్టీ జీన్ ఉంది, మన చిన్నప్పటి నుంచి మన ఎన్విరాన్మెంట్లో జంక్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. మనకు చిన్నప్పటి నుంచి బిస్కెట్స్ అని, కేక్స్ అని, కూల్ డ్రింక్స్ అని ఇవన్నీ పెట్టి మనల్ని పెంచారనుకోండి, డెఫినెట్గా మనం వెయిట్ గెయిన్ అవుతాం. చాలామంది ఫ్యామిలీస్లో ఏం జరుగుతూ ఉంటుందంటే దాన్ని ఒబెసోజెనిక్ ఎన్విరాన్మెంట్ అంటాం. మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కూల్ డ్రింక్స్ తాగడం, స్వీట్స్ తినడం ఇవన్నీ చూసి మనం పెరిగితే మనం కూడా డెఫినెట్గా అలాంటివే ఇష్టపడతాం, అలాంటివే తింటాం. ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలు వాళ్ళు పెద్దయ్యాక కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వెయిట్ ఎక్కువగానే ఉంటారు, ఇంకా పెద్దయ్యాక ఒబెసిటీ బారిన డెఫినెట్గా పడతారు. ఇప్పుడు చాలామంది పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు పేరెంట్స్, వాళ్ళు వినట్లేదు మేమేం చెప్పినా వాళ్ళు జంక్ ఫుడ్ తింటున్నారు అంటారు. వాళ్ళకి అసలు ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే మరి ఇంట్లోనే వీళ్ళు తింటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు సడన్గా వాళ్ళు వెయిట్ పెరిగారు కాబట్టి ఇవన్నీ ఆపేయమంటే వాళ్ళకి కష్టమే. సో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ ఒబెసిటీ బారిన పడకుండా ఉంటారు. ఇంకా ఇప్పుడు రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ ఏంటంటే 12 నుంచి 18 years లోపు ఒబెసిటీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు 9th class నుంచి చూస్తుంటే ఇంటర్కి వచ్చేసరికి డెఫినెట్గా చాలామంది ఒబెసిటీ బారిన పడుతున్నారు. ఎందుకని చూస్తే వాళ్ళు పొద్దున్నే 7ంటికి స్కూల్కి వెళ్తున్నారు, ఈవినింగ్ 8కి స్కూల్ నుంచి వస్తున్నారు. దాని తర్వాత కూడా ట్యూషన్ ఉంటుంది 1 గంట. వాళ్ళకి
వచ్చినప్పుడు నాకు చెప్పడానికి కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళని వెళ్ళి ఆడుకోమనడానికి కానీ, ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేయమనడానికి వాళ్ళకి టైం ఎక్కడిది? సో వాళ్ళ పేరెంట్స్ని అడుగుతున్నాం, మీరే కదా దీనికి కారణం, మరి మీరు తగ్గించాలి కానీ మమ్మల్ని అడిగితే మేము ఏం చేస్తామని. వాళ్ళు చెప్తున్నారు అందరి పిల్లలు ఇలానే చేస్తున్నారు కాబట్టి మేము ఇలానే చేస్తున్నాం అంటున్నారు. సో ఎవరి ఫాల్ట్ ఇది? ఇన్ని గంటలు వాళ్ళు కూర్చొని ఒక ప్లేస్లో చదువుతున్నప్పుడు వాళ్ళు వెయిట్ పెరగడం అనేది మనం ఆపలేం. సో మీరు ఆలోచించుకోవాలి, నిజంగా ఇది హెల్త్ కంటే ఎక్కువ ముఖ్యమా అని. అది ఏదో సంవత్సరంతో 2 సంవత్సరాలతో పోయేది కాదు. ఒక్కసారి మన బాడీకి ఒబెసిటీ అనేది అలవాటైతే అది లైఫ్ లాంగ్ రిస్క్గానే ఉంటుంది. అసలు ఒకవేళ పిల్లలకి ఆ ఏజ్లో కనుక డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ అనేది కనుక స్టార్ట్ అయితే ఆ ఎఫెక్ట్స్ వాళ్ళు ఇంకా వెనక్కి తీసుకోలేరు. ప్రివెంట్ చెయ్యొచ్చు. మనం డయాబెటీస్ వచ్చిన ఆ ఏజ్లో వెయిట్ లాస్ వల్ల రివర్స్ అవుతుంది. కాకపోతే ఆ రిస్క్ అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇంకా లైఫ్ లాంగ్ ఉంటూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్స్. చాలామంది సైకియాట్రీ పేషెంట్స్ ఇచ్చే మెడికేషన్స్లో కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఇంకా వేరే స్టిరాయిడ్స్ తీసుకున్న, వేరే మెడికేషన్స్లో మీద ఉన్న వాళ్ళకు కూడా ఆకలి ఎక్కువగా వేయడం వల్ల కూడా ఊబకాయం రావచ్చు. వేరే జబ్బులు ఉన్నట్టే కూడా ఊబకాయం రావచ్చు. చిన్నపిల్లల్లో ఆస్తమా లాంటివి ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ స్టిరాయిడ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఊబకాయం రావచ్చు. కొన్ని జన్యు లోపాలు ఉంటాయి, పిల్లలకి సహజంగా కూడా కొన్ని జన్యు లోపాలు రావచ్చు. వాళ్ళకి ఏంటంటే ఈ హంగర్ హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఇంకా నైట్ టైం పడుకున్నప్పుడు కూడా లెగిసి వెళ్ళి ఎత్తుక్కోవడం, ఫుడ్ ఎంత పెట్టినా కూడా ఇంకా ఆకలి అని ఎక్కువగా తినడం, ఇట్లాంటి డిసీజెస్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా మనకు ఊబకాయం వస్తుంది. సైకలాజికల్గా కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, స్ట్రెస్, మనకి ఆహారం తినడం అనేది ఒక లగ్జరీ, అదొక ఎమోషన్ మనకి. సో తిన్నప్పుడు ఏంటంటే డోపమిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి మనకు అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, మనకి ఏమన్నా బాధ కలిగినప్పుడు, మనకి ఎమోషనల్గా ఉన్నప్పుడు కూడా మనం తినడాన్ని అనే దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇట్లాంటి కారణాల వల్ల కూడా ఒబెసిటీ అనేది రావచ్చు. మన చుట్టుపక్కల ఉన్న సోషల్ ఎన్విరాన్మెంట్, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీళ్ళు ఎక్కువగా వెయిట్ ఎక్కువగా ఉంటే ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగిన మనం కూడా ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా కూడా హార్మోన్స్ లోపాల వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వచ్చు. చాలామంది చెప్తుంటారు థైరాయిడ్ ఉంది మాకు అందుకనే వెయిట్ గెయిన్ అవుతున్నామని. థైరాయిడ్ ఉంటే 2-3 కేజీలే పెరుగుతారండి. థైరాయిడ్ నార్మల్ చేసుకుంటే ఆ వెయిట్ తగ్గిపోతారు. కాకపోతే పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మనం దాన్ని కనుక అధిగమిస్తే వెయిట్ లాస్ అవ్వచ్చు అప్పుడు కూడా. సో ఇప్పుడు మనం ఒబెసిటీని ట్రీట్ చేయడానికి ఛాలెంజెస్ ఏమున్నాయి? ప్రస్తుతానికి ఒబెసిటీ అనేది ఎవ్వరూ ఒక డిసీజ్ కింద పరిగణించట్లేదు, ఒక సీరియస్ సబ్జెక్ట్ కింద పరిగణించట్లేదు. ఒక్కసారి మనం దాని గురించి తెలుసుకొని అవగాహన వచ్చి దీనివల్ల బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, చుట్టుపక్కల ఎఫెక్ట్ అవుతుంది, నేషన్ ఎంత ఎఫెక్ట్ అవుతుందని మనకు కనుక అవగాహన వస్తే అప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. దాని మీద అవేర్నెస్ వచ్చి అప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఒబెసిటీ అనేది ఎక్కువైందంటే, ఎప్పుడైతే మోడర్నైజేషన్, అర్బనైజేషన్, మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1970స్లో వచ్చింది. సో మనం వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నదంతా చాలా మంచివి, అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ చాలా క్వాలిటీ ఉంటాయి అని అనుకొని మనం ఎప్పుడైతే వాళ్ళ ప్రోడక్ట్స్ తినడం స్టార్ట్ చేసాం, మన ప్రోడక్ట్స్ని ఎప్పుడైతే తక్కువ క్వాలిటీ, మన ప్రోడక్ట్స్ వల్ల బ్యాడ్ అవుతుందని మనం అనుకోవడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఒబెసిటీ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. ఈ కోక్స్ తాగడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం, పాస్తా, పిజ్జాస్ ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి ఒబెసిటీ కూడా చాలా ఎక్కువగా స్టార్ట్ అయింది. ఫాస్ట్ ఫుడ్ అనేది ఏంటంటే ఫాస్ట్గా వచ్చినప్పుడు అది ఆబ్వియస్లీ ప్రాసెస్డ్ ఫుడ్గానే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ దానివల్ల ఇన్ఫ్లమేషన్ రావడం, దానివల్ల ఒబెసిటీ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నా కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా కాస్ట్ ఉంటుందా, లేకపోతే మనకి దొరికే న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువగా కాస్ట్ ఉంటుందా అని చూసుకుంటే ఫాస్ట్ ఫుడ్డే చాలా చీప్గా దొరుకుతుంది. సో మాస్ అంతా ఏంటి త్వరగా అయిపోతుంది, తక్కువలో అయిపోతుందని అదే తీసుకుంటున్నారు. కాకపోతే మనకి ఎప్పుడైతే న్యాచురల్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే రేట్ తగ్గుతాయో అప్పుడు మనం నిజంగా దీన్ని ట్యాకిల్ చేయగలుగుతాం. నెక్స్ట్ మోస్ట్ కామన్గా పిల్లల్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళు
పిల్లలు జనరల్గా షుగరీ ఫుడ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు చిన్నప్పటి నుంచి కూడా. మనం ఎప్పుడైతే అవి 2 years లోపు పిల్లలకి ఎప్పుడైతే షుగరీ డ్రింక్స్ స్టార్ట్ చేస్తామో, అలవాటు చేస్తామో, అది ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక ఎడిక్షన్ లాగా మారిపోతుంది. సో వీలైనంత ఇయర్స్ వాళ్ళకి షుగరీ ఫుడ్స్ కానీ షుగరీ డ్రింక్స్ కానీ అలవాటు చేయొద్దు. 5 years లోపు పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి ఒక్కోసారి అలవాటైతే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎడిక్షన్గా మారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తర్వాత వాళ్ళు అది మానడానికి. మనకే చాలా కష్టంగా ఉంటుంది, సో వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్. ఎప్పుడైతే మనం వెస్టర్న్ ఆయిల్స్ ఫోకస్ చేసి మన ఆయిల్స్ని పక్కన పెట్టామో అప్పటి నుంచి కూడా మనకి ఇన్ఫ్లమేషన్, ఒబెసిటీ అనేవి స్టార్ట్ అయినాయి. జనరల్గా మన గట్ బ్యాక్టీరియా మనం తినే ఫుడ్తో ద్వారా అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మన పూర్వీకులు ఏం తిన్నారో, మన పూర్వీకులు ఏ ఆయిల్స్ వాడారో ఆ ఆయిల్సే మనం కూడా వాడితే మనకి మన గట్ బ్యాక్టీరియా కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మన పూర్వీకులు ఆర్ మా ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళు వెజిటేరియన్స్ అయితే ఇప్పుడు సడన్గా నేను నాన్ వెజిటేరియన్ అయితే నా గట్ బ్యాక్టీరియా అది తట్టుకోలేదు, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ వాళ్ళ నాన్ వెజ్ అయి ఉంటే నేను కూడా నాన్ వెజ్జే తినాలి, ప్యూర్ వెజిటేరియన్ తినడం అలా ఏమీ అవసరం లేదు. మన పూర్వీకులు ఏం తిన్నారో, మన ఫ్యామిలీ ట్రెడిషన్ ఏంటో అది ఫాలో అయినా కూడా ఒక రకంగా మన గట్ బ్యాక్టీరియా సాటిస్ఫై అవుతుంది. సో ఆయిల్స్లో కూడా ఎక్కువగా గ్రౌండ్నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవడం మంచిది. బటర్ కూడా వాడుకోవచ్చు. అది కాకుండా ప్రాసెస్డ్ ఆయిల్స్లో ఎక్కువగా కెమికల్స్ కలపడం వల్ల కూడా మనకి డ్యామేజ్ అయ్యి దానివల్ల కూడా ఊబకాయం వస్తుంది. అసలు ఇంట్లో జంక్ ఫుడ్ అనేవి లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. పిల్లలకి అది కనిపించి తినలేకపోతున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో మీరు షాపింగ్ చేసినప్పుడే, మీరు వెళ్ళి షాప్లో కొంటున్నప్పుడే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి కొంటున్నామంటే ఇది హెల్దీయా కాదా, ఇది హెల్దీ అయితేనే ఇంట్లోకి తీసుకుని రావాలి, ఇది హెల్దీ కాకపోతే అసలు ఇంట్లోకి తీసుకువెళ్ళొద్దు. అలాంటప్పుడు కూడా మనం జాగ్రత్త పడితే మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఊబకాయం ఎక్కువగా పెరిగిపోవడం మోస్ట్లీ టెక్నాలజీ. సెల్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి అన్నీ మన ఇంటి ద్వారా వస్తున్నాయి. మనం ఏమైనా కావాలన్నా కూడా షాప్కి వెళ్ళి కొనుక్కోవడం అనేది మానేసాం. ఆ కొద్దిపాటి దూరం కూడా మనం నడవాలని ఇష్టపడట్లేదు. ఎక్కువగా వాకింగ్, సైక్లింగ్ నుంచి అందరూ బైక్స్, కార్స్లోకి వెళ్ళిపోవడం, చిన్న చిన్న పనులు, బట్టలు ఉతుక్కోవడం, మంటలు కనుక్కోవడం ఇవి కూడా మానేసి వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ ఇట్లాంటివి యూస్ చేస్తున్నాం. సో అట్లీస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి, అందరికీ ఆడవాళ్ళకి జిమ్కి వెళ్ళే టైం ఉండదు, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కూడా చాలామందికి ఉండవు. సో అట్లీస్ట్ ఇంట్లో అయినా నడిస్తే, ఫోన్ మాట్లాడినప్పుడైనా నడిస్తే ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ అనేది వస్తుంది. ఎక్కువగా ఎస్పెషల్లీ తిన్న తర్వాత 10 to 15 minutes నడిస్తే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూర్చున్న చోటే ఉండకుండా ప్రతి అరగంటకు ఒక్కసారి ఒక రౌండ్ అన్నా వేసి కూర్చోవడం, లేదు కూర్చున్న చోట కాళ్ళు పైకి కిందకి కదల్చడం, ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా మనం మెటబాలిజం దెబ్బతినకుండా ఉంటుంది. ఎక్కువగా టీవీ చూడడం, ఫోన్ చూడడం, అట్లీస్ట్ చూసేటప్పుడు కొంచెం నడుస్తూ చూసుకోండి, దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. చాలామంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చూస్తూ ఉంటాం, ప్రీమెచ్యూర్ బేబీస్, వాళ్ళు 8th monthలో, నెలలు నిండక ముందు పుట్టిన వాళ్ళలో స్పెషల్గా చూసేది ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు తక్కువ వెయిట్తో పుట్టారు కాబట్టి అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళందరూ ఎక్కువ ఫుడ్ పెడుతూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఉండాల్సిన దానికంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు అది బొద్దుగా తీసుకొని బొద్దుగా ఉన్నాడు అనుకుంటే అది పెరిగే కొద్దీ వాళ్ళు మళ్ళీ ఒబెసిటీ బారిన పడతారు. చిన్నప్పుడు ఫస్ట్ 2 yearsలో ఉన్న వెయిట్ వల్ల కూడా వాళ్ళ ఫ్యూచర్ అంతా డిపెండ్ అవుతుంది. మనం 20 ఏళ్ల లోపు ఏ ఫుడ్ అయితే మన బాడీకి ఇస్తామో దానివల్ల మన నెక్స్ట్ 60 ఏళ్ళు డిపెండ్ అవుతాయి. ఒకవేళ మన క్యాన్సర్ వచ్చినా, డయాబెటీస్ వచ్చినా, బీపీ వచ్చినా, ఏదైనా మనం ముందు 20 ఏళ్ళ లోపు ఏం తిన్నామో దాని నుంచే ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఆ టైంలో మనకి ఏ ఎఫెక్ట్స్ రావు. మన రోజు బయట తిన్నా 20 ఏళ్ళ లోపు మనకి ఏ ఎఫెక్ట్స్ రావు. కానీ అదే 40 ఏళ్ళ వయసులో బయట తింటుంటే రోజు దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఊబకాయం పెరిగిపోవడానికి స్ట్రెస్. ఇంతకు ముందు ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ అసలు పొంతనే లేదు. చిన్నపిల్లల్లో నుంచి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. అధ్యయనాలు కూడా అయ్యే చెప్తున్నాయి. 8th class పిల్లలకి వచ్చే
ఇంతకు ముందు 8th క్లాస్ పిల్లల స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, ఇప్పుడు 8th క్లాస్ పిల్లల స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, అక్కడి నుంచి అది పెరుగుతూనే ఉంటుంది తప్పితే తగ్గట్లేదు. స్లీప్ అనేది 8 గంటలు కంపల్సరీ ఉండాలి. పిల్లల్లో కూడా 6 గంటల స్లీపే దొరుకుతుంది. చదువుకునే పిల్లలు 6 గంటల కంటే ఎక్కువ పడుకోవట్లేదు. దానివల్ల కూడా మనం తినే ఫుడ్లో నుంచి ఫ్యాట్ అంతా డిపాజిట్ అవడమే కానీ అదేమీ క్యాలరీస్ బర్న్ అయ్యేటట్టు అది బాడీ ఉండదు. సో స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్యాలరీస్ బర్న్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ సరిగ్గా ఉంటే 8 నుంచి 10 గంటలు స్లీప్ ఉంటే మనం బాడీ ఒక 1400 క్యాలరీస్ బర్న్ చేస్తుంది నార్మల్గా. అదే మనం 6 గంటల లోపు పడుకుంటే మన బాడీ 800 క్యాలరీసే బర్న్ చేస్తుంది. సో ఆ 600 క్యాలరీస్ అనేవి మనకి ఎక్సెస్ అయ్యి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా, నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా మనం ఆకలి అనేది ఎక్కువ వేసి ఎక్కువ తింటూ ఉంటాం. దానివల్ల కూడా వెయిట్ పెరుగుతాం. సో ఇప్పుడు స్లీప్ అనేది లేకపోయినా కూడా మనకి సడన్గా ఎక్కువ తినాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 9కో 10కో పడుకోవాలి. మనం ఆ టైంలో పడుకోకుండా 1 గంటకు పడుకున్నాం. ఆ 3 గంటల్లో మనకి సడన్గా క్రేవింగ్స్ వచ్చి స్వీట్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలి, డెజర్ట్ తినాలి, ఇట్లాంటి క్రేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో హార్మోన్స్ వల్ల. సో అది కూడా మనం ముందే పడుకొని మంచి స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ అట్లీస్ట్ 8 hours ఉంటే అవన్నీ కనుక మనం టాలరేట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం ఒక సొసైటీగా ఈ ఒబెసిటీ అనే దాన్ని ప్రివెంట్ చేయగలడానికి ఏం చేయగలుగుతామో మనం చూద్దాం. ఒకవేళ మీరు గనక 6 నెలలు మీ సొంతంగా స్ట్రిక్ట్గా డైట్, ఏదో ఒక డైట్ అంటే హెల్దీ డైట్, ఏది తగ్గించొద్దు, ఏది పెంచొద్దు, నార్మల్ డైట్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్తో తీసుకోండి. కీటో డైట్, ఎక్స్ట్రీమ్ డైట్స్ అంటాం, మరీ క్యాలరీస్ రిస్ట్రిక్ట్ చేసేసి 800 క్యాలరీస్ కంటే తక్కువ తినడం, ఒక కార్బోహైడ్రేట్ అస్సలు లేకుండా తినడం, ఓన్లీ వాటర్ తాగడం, ఓన్లీ ఫ్రూట్స్ తినడం, ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ డైట్స్ తీసుకోకుండా నార్మల్గా మీ బాడీకి తగ్గట్టు, మీ బాడీ క్యాలరీస్కి తగ్గట్టు కొంచెం తక్కువ క్యాలరీస్ తీసుకోండి. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ గుడ్ ఫర్ యూ. యోగానే అవ్వచ్చు, పిలాటెస్ అవ్వచ్చు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవ్వచ్చు, ఫంక్షనల్, అట్లీస్ట్ వాకింగ్ అయినా కూడా మీకు ఉపయోగమే తప్పితే మీకేం హాని చేయదు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 1 hour 3 times a day స్టార్ట్ చేయండి. 5 times a dayకి ఇంక్రీజ్ చేయండి. దాంతోపాటు డైట్ కూడా ఫాలో అవ్వండి. ఒక 6 months మీరు టైం ఇచ్చుకోండి మీ బాడీని టెస్ట్ చేయడానికి. 6 monthsలో కూడా మీరు ఏమీ చేంజ్ అబ్జర్వ్ చేయలేదు, 5% కూడా మీ బాడీలో వెయిట్ తగ్గలేదు అంటే, ఒకవేళ మీరు 100 kgs ఉంటే 5 kgs కూడా మీరు తగ్గలేదు అనుకున్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు ఒబెసిటీ అనే దానికి చాలా కారణాలు ఉంటాయి కాబట్టి హార్మోనల్ కానీ, జెనెటిక్ కానీ, మెటబాలిజం కానీ, బిహేవియర్ కారణాలు ఉండొచ్చు. కొంతమంది బాగా క్రేవింగ్స్ ఎక్కువై దానికి లొంగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళన్నిటికీ హెల్ప్ చేయడానికి మందులు ఉన్నాయి. కానీ ఒకసారి మీరు మీ సొంతంగా ట్రై చేయకుండా మందులు వాడడం అనేది సభ్యం కాదు. ఒకవేళ మీరు బాగా బరువు ఎక్కువ ఉన్నారు, 100 కంటే ఎక్కువ ఉన్నారు, మీ BMI 30 కంటే ఎక్కువ ఉంది అనుకుంటే, అలాంటప్పుడు ఆల్రెడీ మీకు ఒబెసిటీ వల్ల జబ్బులు వచ్చుంటే, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఫ్యాటీ లివర్, అనేక రకాల జబ్బులు ఉన్నాయి. సో వాటిల్లో ఏమైనా వచ్చి ఉంటే అప్పుడు మీరు తక్కువ వెయిట్ ఉన్నా కూడా మందులు వాడుకోవచ్చు. డిసీజెస్ని ప్రివెంట్ చేయగలుగుతారు కూడా అట్లా వాడినప్పుడు. సో నెక్స్ట్ వచ్చి ఇవి గైడ్లైన్స్ అనమాట. ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మీ బాడీ హైట్, వెయిట్, BMI అన్నీ చెక్ చేస్తారు. దాన్ని బట్టి మీకు కొన్ని టెస్ట్ ప్రిఫర్ చేస్తారు, మెటబాలిక్ టెస్ట్ అంటాం. అవన్నీ చూశాక మీకు ఎలా డైట్ చేస్తే బాగుంటుందో ఆ డైట్ కూడా ప్రిస్క్రైబ్ చేసి, ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రిస్క్రైబ్ చేసి, ఒకవేళ కావాలంటే మందులు కూడా వాడచ్చు. ఏదైనా కానీ 3 నెలల్లో మీరు 5% వెయిట్ అనేది తగ్గాలి. ఒకవేళ 3 నెలల్లో 5% వెయిట్ తగ్గట్లేదు అంటే అది మీకు సెట్ అవ్వనట్టు, నెక్స్ట్ ఆప్షన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇవన్నీ చేసుకున్నాక మీ సైకలాజికల్ అసెస్మెంట్ కూడా చేస్తాం. ఏంటంటే మీ బిహేవియరల్ మోడిఫికేషన్ అంటాం దీన్ని. మీకు ఫుడ్తో ఉన్న రిలేషన్ని మార్చగలగాలి. ఒకవేళ మీరు ఫుడ్ వల్ల చాలా సాటిస్ఫై అవుతుంది, ఫుడ్ తీసుకుంటే చాలా ఆనందం వస్తుంది, ఫుడ్డే చాలామందికి ఏంటంటే పొద్దున్న లేవగానే
ముందుగానే బ్రేక్ఫాస్ట్కి ఇది చేయాలి, లంచ్కి ఇది చేయాలి, డిన్నర్కి ఇది చేయాలి అని థాట్స్ వస్తూ ఉంటాయి. దీన్ని ఫుడ్ నాయిస్ అంటాం. అంత ఫుడ్ నాయిస్ ఉన్నప్పుడు ఏమైనా డైట్ ఒకవేళ ప్రిస్క్రైబ్ చేసినా ఫాలో అవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ ఫుడ్ నాయిస్ అనేదాన్ని మనం బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలంటే మనం దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో అవి చేయడం వల్ల మన మైండ్ని కూడా మనం ట్యూన్ చేసుకోగలుగుతాం. సో ఈ ఫుడ్ నాయిస్ అనే దాన్ని లేకపోతే కూడా మనం బాగా డైట్ ఫాలో అవ్వడం, ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ వెళ్ళడం, మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది బిహేవియరల్ మోడిఫికేషన్ అనేది కూడా. సో ఎప్పుడైనా వెయిట్ లాస్ అయినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు 20 డేస్లో నాకు చాలామంది వస్తారు, నాకు పెళ్ళుంది, 20 డేస్లో పెళ్ళుంది, సో నేను పెళ్ళికల్లా 10 kgs తగ్గిపోవాలి. సో ఇట్లాంటి అన్రియలిస్టిక్ గోల్స్కి వెళ్ళమాకండి. రియలిస్టిక్ గోల్ అంటే నెలకి 4 kgs అనేది ఒక రియలిస్టిక్ గోల్. సో అట్లా పెట్టుకోండి. ఒకవేళ మీరు 100 kgs ఉంటే ఇమీడియట్గా 70 kgsకి వెళ్ళిపోవాలని టార్గెట్ పెట్టుకోవద్దు. రియలిస్టిక్గా ఒక 10 kgs ఫస్ట్ తగ్గండి, అది మెయింటైన్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 10 kgs తగ్గడానికి ప్రయత్నించండి. సో ఇలా చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోవడం వల్ల మనకు కూడా చెయ్యాలన్న ఉత్సాహం ఉంటుంది. 70 kgs అంటే 30 kgs ఒకేసారి తగ్గాలంటే మనకు కూడా ఉత్సాహం ఉండదు. అయితే 10 kgs అంటే తక్కువ నెంబర్ కాబట్టి మనకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎక్కువ రోజులు కూడా చేస్తూ ఉంటాం. అండ్ వెయిట్ మెయింటైన్ అవ్వడానికి కూడా ఒక 10 kgs చేసి ఆపి ఫస్ట్ అది మెయింటైన్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకొక 10 kgs తగ్గి దాన్ని మళ్ళీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ ఇయర్స్ మనం అదే వెయిట్లో మెయింటైన్ అవుతూ ఉంటాం. ప్లస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది, అది జస్ట్ BMI మీద కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకు ఉండే వెయిట్, మగవాళ్ళకు ఉండే వెయిట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మగవాళ్ళకి కొంచెం మజిల్ ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళకి కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అలానే వెయిట్ లాస్ అయినప్పుడు కూడా అట్లానే డిఫరెన్సెస్ ఉంటాయి. మగవాళ్ళు ఏం చేసినా కొంచెం వెయిట్ ఫాస్ట్గా తగ్గుతూ ఉంటారు, ఆడవాళ్ళు ఏం చేసినా వెయిట్ స్లోగా తగ్గుతూ ఉంటారు. మగవాళ్ళ మెటబాలిజం కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళ మెటబాలిజం కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆ జెండర్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అలానే వెయిట్ కూడా ఒకే హైట్కి మగవాళ్ళకు ఒక వెయిట్ ఉంటుంది, ఆడవాళ్ళకు ఒక వెయిట్ ఉంటుంది. ప్లస్ వెయిట్ అంటే మొత్తం ఫ్యాట్ కిందే కాదు, మనకి మజిల్ కూడా ఉంటుంది కాబట్టి బాడీ కాంపోజిషన్ కూడా చూసుకొని మనం దాన్ని అడ్రస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనం ఇండివిజువల్స్గా కాకుండా గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు ఈ ఒబెసిటీ అనే దాన్ని పెరగకుండా ఉంచడానికి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే సిటిజన్స్లో ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. అంటే మనకి వాకింగ్ ట్రాక్స్ కావాలి, సైక్లింగ్ ట్రాక్స్ కావాలి, పార్క్స్, పేవ్మెంట్, మినిమం బేసిక్ పేవ్మెంట్ అనేది ఉండాలి అన్ని చోట్ల. ప్లస్ స్కూల్ పిల్లల నుంచే న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలియాలి. ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, ఏ ఫుడ్ నో చెప్పాలి, ఏ ఫుడ్కి ఎస్ చెప్పాలి, ఏ ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఎంత న్యూట్రిషన్ ఉందని బేసిక్ సైన్సెస్ అన్న వాళ్ళకి కరికులంలో స్టార్ట్ చేయాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో అది మనకి వాళ్ళకి చిన్నపిల్లల నుంచే అది స్టార్ట్ చేయాలి. చాలామంది స్కూల్స్కి అసలు ప్లే గ్రౌండే లేదు. అలాంటి స్కూల్స్ని మరి జాయిన్ చేసే ముందే మనం ఒకసారి ఆలోచించుకోవాలి పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలా లేదా అనేది. ప్లస్ హెల్దీ ఫుడ్స్ తక్కువ రేట్లో ఉండాలి, అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ రేట్లో ఉండాలి. దానిలో ఫస్ట్ స్టెప్ షుగర్ రేట్ అనేది కొంచెం పెంచారు గవర్నమెంట్, కానీ అది ఒక్కటే సరిపోదు. అది పెంచినా నాకు తెలిసి పెద్ద షుగర్ వాడడం అందరూ ఏం తగ్గించినట్లు లేరు. షుగర్ అన్నా, బెల్లం అన్నా, హనీ అన్నా ఏదైనా ఒకటే అండి, అన్నీ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ షుగర్ ఓన్లీ. అండ్ అన్నీ లోపలికి వెళ్ళి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. సో హెల్దీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, ఆర్గానిక్ ఫుడ్స్ లేకపోతే నార్మల్ ఫ్రూట్స్, అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ కొంచెం రేట్ తగ్గించి ఫాస్ట్ ఫుడ్స్ అనేవి రేట్ పెంచితే కొంచెం ఏమన్నా ఉపయోగం ఉండొచ్చు. అండ్ అవేర్నెస్ అనేది చాలా ఉండాలి. ఏ ఫుడ్ తింటే ఏమవుతుంది, ఎలాంటి ఫుడ్స్ చూస్ చేసుకోవాలి. బయటికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, బయటికి వెళ్ళినా కూడా ఎలాంటి ఫుడ్స్ చూస్ చేసుకోవాలనే అవేర్నెస్ కూడా చాలా అవసరం. అది కూడా గవర్నమెంట్ నుంచి వస్తే కొంచెం ఒబెసిటీ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సొసైటీస్ కానీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఉండాలి. అందరూ ఒక సొసైటీలో ఉన్న వాళ్ళు కలిసి యోగా చేయడం, కలిసి వాకింగ్ చేయడం, లేదా క్లబ్స్ లాగా చేయడం, అలా అందరూ బయటికి వచ్చి ఫిజికల్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తేనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నుంచి మనం బయటపడతాం. ఫ్యామిలీస్ ఏం చేయగలవు అంటే ఎవరికి వాళ్ళు టీవీ ముందు కూర్చొని తినకుండా అందరూ కలిసి ఒక టేబుల్ మీద కూర్చొని తింటే దానివల్ల కూడా ఉపయోగాలు చాలా ఉన్నాయి. దానిలో చాలా అధ్యయనాలు కూడా చేశారు. మనం ఫోన్ చూస్తూ తిన్నాం, మనం టీవీ చూస్తూ తిన్నాం, మనం ఎక్కువగా చేయము, మనం సడన్గా అది మింగేస్తూ ఉంటాం.
అలా కాకుండా మనం ఏమీ డిస్ట్రాక్షన్స్ లేకుండా టేబుల్ మీద కూర్చొని ఎక్కువసార్లు నవిలినా కూడా ఆ నవలడం వల్ల మనకి లోపల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మనం కొంచెం తిన్నా కూడా ఫుల్నెస్ హార్మోన్స్ అనేవి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనం ఎక్కువగా తినకుండా అది ఆపుతూ ఉంటాయి. సో మనం ఫ్యామిలీలో చేయగలిగింది ఏంటంటే అందరూ కలిసి భోంచేయడం, స్క్రీన్ చూస్తూ తినకపోవడం, నార్మల్గా కూడా స్క్రీన్ టైం అనేది లిమిట్ చేయడం, బయటికి వెళ్ళి ఆడుకోవడం లేదా బయట వాకింగ్ చేయడం, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ ఇంట్లో వాకింగ్ చేసినా అది చాలా ఉపయోగకరం. ఫ్యామిలీతో కలిసి జాయింట్ యాక్టివిటీస్ చేయడం, ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. అసలు ఎందుకు ఇప్పుడు బరువు ఎందుకు తగ్గాలి అంత అర్జెంటుగా అని చూస్తే, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 200 పైగా డిసీజెస్ బారిన పడతామని. మన బిఎంఐ ఎప్పుడైతే 25 కంటే అబోవ్ ఉంటే అది ఓవర్ వెయిట్ అంటాం. అప్పటి నుంచి మన బాడీలో ఉన్న చేంజెస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందరికీ జబ్బులు రావాలన్న కంపల్షన్ లేదు, బట్ ఏదో ఒక ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి రిస్క్స్ అనేవి లోపల ఉంటూ ఉంటాయి. దానికి ఎక్స్ట్రాగా ఏదైనా ఇన్సల్ట్ జరిగినప్పుడు ఒక్కొక్కటి బయటికి పడుతూ ఉంటుంది. అదే మన బిఎంఐ 30 కంటే ఎక్కువైతే మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 3 ఏళ్ళు, మన ఆయుష్ ఒక 3 ఏళ్ళు తగ్గిపోతుంది. అదే మన బిఎంఐ 40 అంటే చాలా బరువు ఉన్నాళ్ళు, అప్పుడు మన ఆయుష్ ఒక 10 ఏళ్ళ దాకా తగ్గిపోతుంది. సో ఇక్కడున్న డిసీజెస్ అన్నిటి బారిన ఒబెసిటీ ఉన్నవాళ్ళు బాధపడచ్చు. సో అది ఏదో ఒకటి, అందరిలో అన్నీ రావాలని లేదు, బట్ అవన్నీ స్టార్ట్ అయ్యేదానికి రిస్క్ అనేది ఉంటుంది. సో పైనుంచి కిందకు వస్తే స్లీప్ యాప్నియా అంటాం. మనం పడుకున్నప్పుడు గురకతో పాటు ఒక్కొక్కసారి ఊపిరి కూడా అందదు చాలామందికి. సడన్గా నిద్రలోంచి లేచి ఊపిరి తీసుకుంటూ ఉంటారు, దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. అది ఎందుకు వస్తుందంటే నాలిక వెనకాల ఉన్న పార్ట్లో ఎక్కువ ఫ్యాట్ చేరడం వల్ల మనకు అది వస్తుంది. దానివల్ల కూడా మనకి హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్, కొలెస్ట్రాల్ ఎక్కువగా రావడం, బీపీ ఎక్కువగా ఉండడం, హార్ట్ డిసీజెస్ ఎక్కువగా రావడం. ఎక్కువ మంది బ్యాక్ పెయిన్ అని చెప్తూ ఉంటారు, అది కూడా వెయిట్ వల్లే. మోకాళ్ళు త్వరగా అరిగిపోవడం, 40 ఏళ్ళు 30 ఏళ్ళకే మోకాళ్ళు అరిగిపోతున్నాయి వెయిట్ వల్ల, అది కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. డయాబెటీస్, ఇంకా 90% మంది డయాబెటీస్కి వెయిట్ గెయిన్ వల్లే అది వస్తుంది. చాలా మందిలో ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎప్పుడు రివర్స్ అవుతుంది? మొదటి 2 ఏళ్లలోపు మనం వెయిట్ కనుక తగ్గితే అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మొదటి 5 ఏళ్లలోపు తగ్గినా కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇలా డయాబెటీస్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ రివర్స్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతూ ఉంటుంది. మొదటి 2 ఏళ్లలో కనుక రివర్స్ అయ్యే ఛాన్స్ 90% ఉంటే 5 ఏళ్ళకి 70% పడిపోతుంది. ఇది కాకుండా రక్తం గడ్డగట్టడం, గౌట్ అని చెప్తూ ఉంటాం, కాళ్ళు వేళ్ళు వాపులు రావడం, నొప్పి రావడం, యూరిన్ ఆగకపోవడం, యూరిన్ మనం ఆగిపోవాలనుకున్న ఆగకుండా కొంచెం కొంచెం లీక్ అవ్వడం, ఇలాంటి జబ్బులు కూడా రావచ్చు. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రావడం, పీసీఓడి, మనకి ఇన్ఫర్టిలిటీ, ఇట్లాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావడం, ఫ్యాటీ లివర్, ఆస్తమా, ఇలా చాలా డిసీజెస్ బారిన పడుతూ ఉంటాం. సో మనం కనుక వెయిట్ గెయిన్ అవ్వకుండా మనం వెయిట్ మెయింటైన్ చేసుకోగలిగితే వీటన్నిటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇవే కాకుండా మనకి డిప్రెషన్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ బారిన పడతాం. తర్వాత లాస్ట్ వచ్చేసి క్యాన్సర్స్. ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వెయిట్ లాస్ అయితే ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయో చూద్దాం. సో అట్లీస్ట్ మీరు 100 కేజీల నుంచి మీ బాడీకి ఐడియల్ టార్గెట్ ఒకవేళ 70 కేజీలు అయినా కూడా మీరు ఆ 70 కేజీలు రీచ్ అవ్వాలని కంపల్షన్ ఏమీ లేదు. మీరు ఇప్పుడు ఉన్న వెయిట్కి ఒక 5 నుంచి 10% వెయిట్ తగ్గినా కూడా, ఒకవేళ మీరు 100 కేజీలు ఉంటే మీరు 5 నుంచి 10 కేజీలు తగ్గినా కూడా మీ బాడీలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు. ఒకవేళ మీరు 5 నుంచి 10% వెయిట్ ఇప్పుడు మీరున్న వెయిట్లో తగ్గితే మీ డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా తగ్గిపోతుంది, హార్ట్ అటాక్స్, హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ చాలా తగ్గిపోతుంది, లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్ అవుతుంది, మీ బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఏదైతే స్లీప్ యాప్నియా, గొరకలు రావడం, ఊపిరాగిపోవడం అట్లాంటిది ఉంటుందో అది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో వెయిట్ వల్ల ఏ డిసీజెస్ అయితే వచ్చాయో అవన్నీ కూడా మీరు 5 నుంచి 10 కేజీలు తగ్గినా కూడా 50% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందులో పూర్తిగా వెనక్కి వెళ్ళకపోవచ్చు, బట్ 50% ఇంప్రూవ్మెంట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒబెసిటీకి
మనం డైట్ ఫిజికల్ యాక్టివిటీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంకేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఒకవేళ మీ BMI 25 నుంచి 30 లోపు ఉంటే, మీకు ఏవైనా ఒబెసిటీ రిలేటెడ్ జబ్బులు ఉంటే, డయాబెటీస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, PCOD కానీ ఏమన్నా ఉంటే, మీకు ఒబెసిటీ తగ్గించుకోవడానికి మందులు అనేవి వాడచ్చు. మోస్ట్లీ ఈ మందులు అనేవి ఏంటంటే మీకు ఆకలి లేకుండా చేయడం, లేదు తిన్నా కానీ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా చేయడం, ఇట్లాంటివి టార్గెట్స్ ఉంటాయి. ఏదైనా కూడా ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ చేసినా కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ మీరు డైట్ ఫిజికల్ యాక్టివిటీకే ఇవ్వాలి. అవి చేసి వర్కౌట్ అవ్వకపోతేనే బిహేవియరల్ మోడిఫికేషన్ దాకా చెప్పాం. మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. మనం తినే దాని గురించి మనకు అవగాహన ఉన్నా కూడా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా బిహేవియరల్ థెరపీస్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ బిహేవియరల్ థెరపీస్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే బిహేవియరల్ థెరపీ ప్లస్ మెడికేషన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మన BMI 27 to 30 కనుక ఉండి మనకు కాంప్లికేషన్స్ వస్తే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్కి వెళ్ళిపోవచ్చు, బిహేవియరల్ థెరపీతో పాటు డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు. ఒకవేళ మన BMI 30 కనుక ఉంటే, మనకి ఏ జబ్బులు లేవు, మనం హెల్తీగా ఉన్నామని మనం అనుకున్నా కూడా వెయిట్ తగ్గడానికి మనం మందులు వాడుకోవచ్చు. ఇంకా 30 నుంచి పెరిగే కొద్దీ మనకి ఏ కాంప్లికేషన్స్ లేకపోయినా, కాంప్లికేషన్స్ ఉన్నా మనం మందులు వాడుకోవచ్చు. 35 కంటే ఎక్కువ ఉంటే మనం డైరెక్ట్గా సర్జరీకి కూడా వెళ్ళొచ్చు. సర్జరీ అనేది లైఫ్ లాంగ్ కాబట్టి ఇప్పుడు కొంచెం సర్జరీకి వెళ్ళే ముందు మందులు వాడి ఒకవేళ అది ఫెయిల్ అయినప్పుడు సర్జరీకి వెళ్తున్నారు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే దాన్ని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి కూడా ఒబెసిటీని ఫైట్ చేయొచ్చు. దానివల్ల ఏమైనా జబ్బులు వచ్చినా కూడా వాటిని ఫైట్ చేసి వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని రివర్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ అమూల్య గారు చాలా ప్రాక్టికల్గా చెప్పారు విషయాలు. మామూలుగా ఒబేసిటీ అంటే ఎందుకు వస్తుంది, దానివల్ల ఎటువంటి బాధలు ఉంటాయి, ట్రీట్మెంట్ ఏమిటి, దాంట్లో సింపుల్గా డైట్ కంట్రోల్, ఎక్సర్సైజు, యోగా అని చెప్పేసి మామూలుగా ఒబేసిటీ నుంచి ఎవరి మాట్లాడతారు. కానీ ఈమె స్పీచ్ మాత్రం టోటల్లీ డిఫరెంట్. థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ లాగా ఆమె ది సబ్జెక్ట్ని, ఒబేసిటీ సబ్జెక్ట్ని చాలా డిఫరెంట్గా డిఫరెంట్గా ప్రజెంట్ చేసి మనను కూడా డిఫరెంట్గా ఆలోచించేట్లుగా చేశారు. నిజంగా సో నైస్ మేడం, సో ఎక్సలెంట్లీ ప్రెజెంటెడ్, వెరీ ప్రాక్టికల్ పాయింట్స్. అసలు డాక్టర్ మామూలుగా అయితే డాక్టర్స్ మాట్లాడితే డాక్టర్స్ వాళ్ళ మెడికల్ ప్రజెంటేషన్ అలా ఉంటుంది. అలా కాకుండా కామన్ మ్యాన్కి ఏమాత్రం మెడికల్గా అవసరం లేకపోయినా సరే అండర్స్టాండ్ చేసిన వాళ్ళ వెయిట్ రిడక్షన్ ఏ రకంగా చేసుకోవచ్చు, ఏం చేయాలి, వాళ్ళ జీవనశైలి ఎలా ఉండాలి, మెయిన్గా హౌ టు కరెక్ట్ దే జీవనశైలి, లైఫ్ స్టైల్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, జీవనశైలి ఎలా ఉండాలి, వాళ్ళ అలవాట్లు ఎలా ఉండాలి, వాళ్ళ ఫుడ్ ఎలా ఉండాలి, వాళ్ళ స్లీప్ ఎలా ఉండాలి అని ఎవ్రీథింగ్ మొత్తం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఒబేసిటీతో లింక్ చేసి ఎక్సలెంట్గా చెప్పారు మేడం. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఎవరు కూడా ప్రశ్నలు ఎవరు పంపించలేదు ఫేస్బుక్లో. ఈ కొన్నవాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, డాక్టర్కి సమాధానం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే డాక్టర్స్ ఇలా కానీ చెప్పేశారు మొత్తం ఎవ్రీథింగ్. మీరు తినాల్సింది ఏమిటి, తినకూడదు ఏంటి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.